కొమ్మినేని శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఉన్నారు. సరే, పక్కన నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద మాట్లాడి ఆకాశానికి ఎత్తేసారు ఆల్మోస్ట్. జరిగేది రాష్ట్ర ఎన్నికలైతే ప్రధాని మోడీని మనం మళ్ళీ ప్రధానిని చెయ్యాలి అంటారు. ఏంటి అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక క్లారిటీతో మాట్లాడతారా? ఎప్పుడైనా ఒక సభకి వెళ్ళాను అనే ఒక క్లారిటీతో, అసలు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, మనం మాట్లాడాల్సింది ఏంటి అనే ఒక క్లారిటీ ఉంటుందా ఆయనకి? మీరు కరెక్ట్ అబ్జర్వేషన్ చేశారమ్మా. నాకు కూడా ఆశ్చర్యం వేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని జనసేనని గెలిపించడం ఎక్కడ పిలుపు కూడా ఇవ్వలేదు. అసలు జనసేన ప్రస్తావనే తీసుకురాలేదు. అదొక విచిత్రం. కనీసం తన పార్టీ వాళ్ళని గెలిపించాలని కోరుకోవాలి కదా బీజేపీతో పాటు. అది కోరలా. పైగా మీరు అన్నట్లు శాసనసభ ఎన్నికల లోక్సభ ఎన్నికల ప్రచారం అన్నది కూడా తెలియకుండా మోడీ గారిని పొగిడారు. ఓకే, సంతోషం, ఆయన ఇష్టం, పొగుడుకోవచ్చు. మరి ఎంత చాలా గొప్పవాడు, ఆయన వల్లే దేశం ఇట్లా ఉంది, ఆయన వల్లే నోట్ల రద్దు అన్నారు, ఆయన వల్లే దేశంలోకి ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు అన్నారు. ఓకే, అంతా యూపీఏ టైంలోనే ఉగ్రవాదం వచ్చింది, ఈ టైంలో అసలు ఏమి లేదన్నట్టుగా మాట్లాడారు. సరే, ఏమన్నా పొగుడుకొని ఉండే అది వేరే విషయం. కానీ మరి 2019లో ఈయనే కదా మోడీ గారికి గుడ్ బై చెప్పేసి బిఎస్పీ నేత అధినేత్రి మాయావతి గారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి ఆ తర్వాత సిపిఐ సిపిఎంతో కలిసి కూటమి కట్టి దారుణంగా పరాజయానికి గురైంది. మరి అప్పుడు ఎందుకు మోడీ గారిని వదిలేశారు? అప్పుడు మరి అప్పటికే ఇవన్నీ ఈ ఘనతలన్నీ అప్పుడు మోడీ గారికి లేవా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వదిలేశారంటే అది ఒక అవకాశవాద రాజకీయం అన్నదానికి. మళ్ళీ ఎలక్షన్ లో దారుణ పరాజయం చెందాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లలో ఓడిపోవడమే కాకుండా అసలు జనసేన ఎక్కడ ఒక సీట్లో తప్ప ఎక్కడ గెలవకపోవడంతో ఆయన వెంటనే, చంద్రబాబు గారి సలహా అంటారు చాలా మంది, ఆయన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి బతిమిలాడి మళ్ళీ ఎన్డీఏలో చేరి తాను బీజేపీ భాగస్వామిని చెప్పుకుంటున్నారు. అయ్యారు కూడా. కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి బీజేపీని వదిలేసి తెలుగుదేశంతో ఆయన పొత్తు పెట్టుకున్నారు అనండి, సంసారం అనండి, ఏదన్నా కానీ చేస్తున్నారు. అదొక. ఇక తెలంగాణలో బీజేపీ తోటే పొత్తు పెట్టుకున్నారు. ఓకే, తప్పు లేదు దాంట్లో, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. కానీ ఎవరి మీద ఆయన విమర్శలు చేయాలి? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. జరిపినప్పుడు ఏమని అడగాలి? మాకు బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే జనసేన కన్నా మద్దతు ఇవ్వండి అని అడగాలి కదా. ఆ మాట కూడా అడిగినట్లు రాలా. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఆయనేమో కాంగ్రెస్ వైపు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాడు చంద్రబాబు గారు, ఈయనేమో నేరుగా బీజేపీతో పొత్తులో ఉండి పోటీ చేస్తాడు. సో ఈ డ్రామా, అందుకే నేను కల్తీ రాజకీయాలని వ్యాఖ్యానించింది నిన్న గాని మొన్న గాని. అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి కొనసాగింపుగా బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఎంత పిరికివాడో అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా వ్యవహరించాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ లో ఈ సభల్లో గాని అక్కడ ఊగిపోతూ అది ఇదని రెచ్చిపోతూ ఏదో మాట్లాడేసేవాడు. జగన్ గారిని దూషిస్తూ లేదా వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఎవరెవరి మీద చివరికి అట్టడుగున స్థాయిలో ఉండే వాలంటీర్లు సైతం వాళ్ళని నానా రకాలుగా తిట్టుతూ మహిళల మీద, చిన్నపిల్లల మీద పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇలా రెచ్చిపోతూ మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎందుకు తుస్సుమంటూ చాలా నీరసంగా, చాలా ఏందో భయంగా ఎందుకు మాట్లాడారు? కనీసం కేసీఆర్ గారి పేరు ఎందుకు తీసుకురాలేకపోయారు? రాహుల్ గాంధీ పేరు కాదు కదా, కనీసం రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఎందుకు తీసుకురాలేదు? మరి ఓ పక్క మోడీ గారు కానీ బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా పక్కన. మరి ఇది గొప్ప అవకాశం కదా పవన్ కళ్యాణ్ గారికి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవడానికి. కేసీఆర్ గారి మీద దంచేసి చూసారా నేను అంత గట్టిగా మాట్లాడాను బీజేపీ తరఫునని చెప్పుకునే అవకాశం ఉంది కదా, మరి ఎందుకు వదిలేశారు? అలాగే కాంగ్రెస్ మీద విపరీతమైన ఆరోపణలు లేదా విమర్శలు చేసి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ప్రస్తావించి ఇవన్నీ చేసి గట్టిగా మాట్లాడి ఉండొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? తద్వారా చివరికి ఆయన ఎట్లా మాట్లాడతారనేది ఆసక్తి చాలా మందిలో ఉంది, మామూలు జనంలో. అట్లాగే బీజేపీ అట్లాగే జనసేన కేడర్ లో చాలా ఉత్కంఠ ఉంది.
టిఆర్ఎస్ వాళ్ళు సరే చూద్దాం, టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఈయనేం మాట్లాడతారు చూద్దాం, దాన్ని బట్టి రియాక్ట్ అవుదాం అనుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళకి అసలు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేకుండా నేను మాట్లాడాడు. ఏదో మొక్కుబడిగా ఒక మాట, 2 రాష్ట్రాల్లోనూ అవినీతి అనో లేకపోతే ఇంకోటనో అభ్యున్నతికి అవకాశాలు తీసుకోవాలనో ఇట్లా ఏదో జనరల్ డైలాగులు, ఆ తర్వాత మోడీ గారిని ఆకాశానికి ఎత్తడం. ఓకే, ఆకాశానికి ఎత్తు, అది కూడా చాలా జాగ్రత్తగా ఏదో మాట్లాడాడు, ఓకే, అభ్యంతరం లేదు దాని వరకు. కానీ మనబోటి వాళ్ళ ప్రశ్న ఏమంటే, నువ్వు బీజేపీతో పొత్తులో ఉండి జనసేన సీట్లు 8 సీట్లు పోటీ చేస్తా, నువ్వు వాళ్ళని గెలవాలని వాళ్ళకి మద్దతు ఇవ్వాలని కోరకుండా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు మోడీ గారిని ఎన్నుకోవడం ఏంటి? మోడీ గారిని ఎన్నుకునే ఎలక్షన్ ఇది, లోక్సభ ఎలక్షన్ కాదు కదా. మరి ఎందుకు అట్లా? మరి రాసుకొచ్చిన స్పీచే కదా. అంటే కావాలనే ఈ పాయింట్లు ఇగ్నోర్ చేశారా? ఓ పక్కన కేసీఆర్ గారి మీద బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అవి వాస్తవం కాదని పక్కన పెడితే ఎలక్షన్ టైంలో రాజకీయ విమర్శలనంటే ఆరోపణలు చేస్తున్నారు. మరి వాటిని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అదే టైంలో కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అవి 2 కుటుంబ పార్టీలు అంటున్నారు, ఇంకా చాలా మాట్లాడుతున్నారు. వీటిని ఇప్పుడు బీజేపీ సభ కాబట్టి బీజేపీ మీద వాళ్ళు చేసే విమర్శల గురించి ఇక్కడ ప్రస్తావించరు కాబట్టి దాని జోలికి వెళ్ళక్కర్లా. మరి అలాంటి బీఆర్ఎస్ మీద, అలాంటి కాంగ్రెస్ మీద, కేసీఆర్ మీద గాని రేవంత్ రెడ్డి గారి మీద గాని ఎందుకు కామెంట్ చేయలేదు? కనీసం వాళ్ళ పేర్లు కూడా తీయటానికి ఎందుకు భయపడ్డాడు ఈయన? అంటే కేసీఆర్ గారితో ఆయనకున్న మ్యాచ్ ఫిక్సింగా, లేక కేసీఆర్ గారు అంటే భయమా, మళ్ళీ ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయనేటువంటి ఒక భయమా, లేదా కేసీఆర్ గారు మళ్ళీ గెలుస్తారు, ఆయనే గెలిచేటప్పుడు మనకెందులే తలనొప్పి అని అనుకున్నారా? అంటే బీజేపీని మోసం చేయటమే కదా. ఇంకోవైపు కాంగ్రెస్ ని విమర్శిస్తే చంద్రబాబు గారికి ఏమైనా బాధపడతాడు అనుకున్నారా? రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది వస్తుందని అనుకున్నాడా? ఇదంతా చూస్తే ఆయనలో అది మరి ఆ రాజకీయ పరిజ్ఞానమా, లేక రాజకీయ అమాయకత్వమా, లేక రాజకీయంగా మోసం చేయటమా? ఇవన్నీ చూస్తే ఆయనకు వచ్చిన గొప్ప అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు దుర్వినియోగం చేశారో లేదో కానీ సరిగా సక్రమంగా వినియోగించుకోలేదని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఎన్నికల సమావేశంలో వాళ్ళు మాట్లాడాల్సిన, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఎంత గట్టిగా మాట్లాడాడు, కొన్ని విషయాలు వదిలించినప్పుడు, అట్లాగే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళు ఎట్లా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు, అట్లాగే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళంతా ఎట్లా మాట్లాడుతున్నారు. మరి ఈయన ఎందుకు అట్లా మాట్లాడకుండా తుస్సుమనిపించారు, నీరు గార్చారు? సో ఒక రకంగా బీజేపీ జనసేన కార్యకర్తల మీద వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు పోసినట్లుంది తప్పితే ఇంకోటిగా నాకు కనిపించలేదు. అది బహుశా జనం అందరూ అబ్జర్వ్ చేశారు, మీరు కూడా అబ్జర్వ్ చేశారు. సో నా విశ్లేషణ కూడా దాదాపు అదే రీతిలో ఉందని చెప్పాలి. సో మొత్తం మీద అటు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టకుండా, చంద్రబాబు గారికో రేవంత్ రెడ్డి గారికో కోపం రాకుండా, ఇటు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వంటి వాళ్ళకి కోపం రాకుండా చాలా జాగ్రత్తగా మెత్తగా మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయాడని నాకు, అంటే సభలో. పైగా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అంత ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చినట్లు అనిపించలా. ఇతర రోజుల్లో వాటేసుకోవటం, చాలా చేతులు కలుపుకోవటం ఇవన్నీ చూసాం ఒకప్పుడు 2014 ఆ ప్రాంతం. ఇప్పుడు మీదకి వచ్చినప్పుడు ఆయన జస్ట్ ఏదో అందరికి బీజేపీ నాయకులతో పాటు ఆయనకు కూడా ఒక నమస్కారం పెట్టినట్టుగా కనిపించడం, ఆ తర్వాత సభలో ఒక ప్రస్తావన, పవన్ అన్న పేరు ప్రస్తావన తీసుకురావడం తప్పితే బహిరంగంగా అయితే మరి ఇంకా వేరే ఎక్కడైనా కలిశారేమో మనకు తెలియదు, కలిసినట్టు ఎక్కడ వార్తలు రాలేదు. సో బహిరంగంగా అయితే గతంలో ఇచ్చినంత ప్రాధాన్యత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్లుగా అనిపించలేదు. అట్లాగే తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడి పనిచేస్తారన్న నమ్మకం కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళలో ఉండదు. ఆయన కేసీఆర్ విమర్శించలేకపోతే, రేవంత్ రెడ్డిని కూడా విమర్శించలేకపోతే ఇంకెవరిని విమర్శిస్తాడు, ఇంకెవరికి ఏం చెప్తాడు? సో ఇవన్నీ చూస్తే ఆయన అంత పైకి ఆంధ్రలోకి వచ్చి నేనంత ధైర్యవంతుడిని, ఎంత ధైర్యవంతుడిని, ఆళ్ళ బట్టలోడు తీస్తాం, వీళ్ళ బట్టలోడు తీస్తాం, వాళ్ళని అంత చూస్తా, వీళ్ళంత చూస్తా, నన్ను ప్యాకేజ్ స్టార్ అంటారా, చెప్పు తీసుకు కొడతా, ఇట్లా చాలా. సార్, అయితే పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ పైన ఎటువంటి గట్టి విమర్శలు చేయలేదు. ఇక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి విమర్శలు కాదమ్మా, అసలు పేరు తీయలేదు, ఒక ఆరోపణ చేయలేదు, ఒక విమర్శ చేయలేదు, పేరు తీయలేదు. జనరల్ గా 2 రాష్ట్రాల్లో అవినీతి అని ఏదో ఒక మాట అన్నాడు. ఎవరి టైంలో ఏంటో ఆ విషయాలు కూడా ఏం చెప్పలేదు, అసలు పేరే తీయలేదు. సో రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు. అంటే అన్ని పైపైన అంటే పేలవంగా అలా దాటేశారు తప్ప
అంత క్రౌడ్ ఉన్నప్పుడు అదొక ఆపర్చునిటీ అడ్రస్ ఎస్ చేయడానికి ఏదైనా సరే. సో అది ఎస్ ఆయన దుర్వినియోగపరుచుకున్నారని మీరు అంటున్నారు. ఓకే. అండ్ కమింగ్ అప్ ఎలక్షన్స్ అప్పుడు కూడా, ప్రచారం అప్పుడు కూడా ఇక ఇంతేనా మరి? మరి చూడాలి నిజంగానే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ మాత్రం దానికి నీ నీ సపోర్ట్ మాకెందుకయ్యా అని వాళ్ళు అంటే అప్పుడేమన్నా కొంచెం ఆయనకి కేసీఆర్ అంటే కొంత భయం ఉంది. ఎందుకంటే మీరు గుర్తుంటే కేసీఆర్ ఒక్క దులిపాడు ఒకసారి ఈయనేదో మాట్లాడితే వరంగల్లో తుకడాలు తుకడాలు అవుతుంది అని ఇట్లేదో ఆయన అన్నాడు. దాంతో ఈయనకి అప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల పైగా అసలు బేసిక్ గా ఏంటంటే తెలంగాణలో ఈయన పోటీ చేయడమే పెద్ద అవసరం లేని పోటీ. కిందసారి పోటీ చేయలేదు, ఈసారి చేసి బీజేపీతో కలిసి ఉన్నాడు కాబట్టి చేశారు. అట్లా కాకుండా చేయకుండా బీజేపీ మద్దతు అంటే అయిపోయేది. కానీ ఆయన కూడా 32 సీట్లని బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు శుభ్రంగా ఇన్ని రంగంలో దించుకుని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న ఆయనకు అవకాశం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే టీడీపీని బీజేపీ యాక్సెప్ట్ చేస్తే పర్వాలా, టీడీపీని యాక్సెప్ట్ చేయలేదనుకోండి ఆయన బీజేపీ వైపు ఉంటాడా టీడీపీ వైపు ఉంటాడా? అది ఒకటి తెలుసుకోవాలి. బీజేపీ కూడా తన విలువలు అవన్నీ వదిలేసి ఆత్మగౌరవం వదిలేసి టీడీపీతో కలిసింది అనుకోండి, అప్పుడు ముగ్గురు కలిసి ఏపీలో పోటీ చేస్తారు, అది వేరే కథ. కానీ తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినా కూడా బీజేపీ వాళ్ళు ఏపీలో టీడీపీకి మద్దతు ఇచ్చారనుకోండి, దాన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళకి అసలు ఈ దిక్మాల పేరుకి నైతిక విలువలు నైతిక రాజకీయాలు అని చెప్తారు కానీ విలువలు పాటించట్లేదు. ఇప్పటికే పురంధరేశ్వరి గారు ఆ విమర్శ ఎదుర్కొంటున్నారు కదా, పేరుకి బీజేపీ కానీ ఆవిడంతా టీడీపీ పనే చేసి పెడుతుందని, టీడీపీ వాళ్ళ కోసమే చేస్తున్నారని. సో అది కన్ఫర్మ్ అయిపోతుంది. నేను అనుకోవడం ఇంకా ఆ స్థాయికి ఇంకా మోడీ గారు అమిత్ షా గారు తీదారి ఉండకపోవచ్చు అనేది నా ప్రస్తుతానికి ఉన్నటువంటి నమ్మకం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, ఏపీకి వస్తే బీజేపీ తోటి ఉంటారా లేక టీడీపీ తోటే ఉంటారా? టీడీపీని కలుపుకుంటారు. ఇప్పటికే టీడీపీని కలిపేసుకున్నానని చెప్పారు, పొత్తు పెట్టుకున్నా అని చెప్పారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కలవకపోతే ఏం చేస్తారనేది ఇక్కడికి వచ్చి చెప్పేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది, అది అంతా బహిరంగ రహస్యమే. ఈయన బీజేపీకి ఇస్తున్నాడు. మరి జనసేన పార్టీ అక్కడ పోటీ చేస్తుంది కదా, బీజేపీ తోటి టీడీపీకి డైరెక్ట్ సంబంధం లేకపోయినా బీజేపీతో కలవడం కోసం ఢిల్లీ వెళ్ళి నానా పాటలు పడుతున్నారు కదా. అలాంటప్పుడు తెలంగాణలో బీజేపీకి టీడీపీ ఎందుకు బేషరతుగా మద్దతు ప్రకటించలేదు? తను పోటీ చేయనప్పుడు తనకు మద్దతు ఇచ్చేవాళ్ళని బీజేపీకి ఓటేయండి అని ఎందుకు చెప్పలేదు? మరి వచ్చే రోజు ఈ ఒత్తిడి బీజేపీ నుంచి వచ్చే స్ట్రెస్, లేదా ఏపీలో కలవాలంటే ఇక్కడ మీరు మద్దతు ఇవ్వాలని వాళ్ళు ఏమైనా కండిషన్ పెట్టడం ఇట్లాంటివి ఏమైనా చేస్తే అప్పుడేమన్నా చంద్రబాబు గారు మద్దతు ఇస్తారేమో తెలియదు. కానీ ఇప్పటికైతే అట్లాంటి ఇవ్వలేదు కదా. ఆయన కేవలం కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నారనే సంగతి అర్థమైంది కదా. పోనీ బీజేపీ తోటి పొత్తు లేదు కాబట్టి ఇవ్వకపోవచ్చు ప్రస్తుతానికి. సో మరి జనసేన తోటి ఏపీలో పొత్తు అయితే ఉంది కదా, అఫీషియల్ గా అనౌన్స్ చేసుకున్నారు కదా, ఇద్దరు సమన్వయ కమిటీలు కూడా పెట్టుకుంటున్నారు కదా. మరి జనసేన పోటీ చేస్తున్న 8 సీట్లలో మేము జనసేనకి మద్దతు ఇస్తున్నామని టీడీపీ ఎందుకు చెప్పట్లేదు? అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి డ్రామా ఆడితే అది ఎంతవరకు నైతికం? పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన వాళ్ళని కూడా మోసం చేసినట్లు అవుతుందా లేదా? నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి, ఎస్ మీరు మాకు ఏపీలో తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నారు కనుక మీరు పోటీ చేసే 8 అవ్వండి 9 అవ్వండి ఆ 10 నియోజకవర్గాల్లో బీజేపీ తోటి మాకు సంబంధం లేకుండా మీకు మద్దతు ఇస్తామని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? వెంటనే చెప్పాలి. ఇద్దరు కలిసి కూర్చుని అలైబలైలా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు కదా, 2-3 గంటల సేపు మాట్లాడుకున్నారు కదా. మాట్లాడితే కనీసం తెలంగాణలో జనసేన క్యాండిడేట్ని గెలిపించండి కూడా పవన్ కళ్యాణ్ అడగకపోతే ఆయన జనసేన కేడర్ కి జనసేన నేతలకి న్యాయం చేస్తున్నట్లా అన్యాయం చేస్తున్నట్లా వాళ్ళని మోసం చేస్తున్నట్లా ఏమిటవుతుంది? మరి ఎందుకు ఈనాడు అప్పుడే 4 రోజులు అయిపోయింది, ఎందుకు చంద్రబాబు గారు మనకు మద్దతు ఇస్తారని చెప్పలేకపోయారు? సో ఇదంతా మోసపూరిత రాజకీయాలుగా మార్చేశారనమాట. సో ఈ నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ లో, ఈ తెలంగాణ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ముందుకెళ్తాడంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. బీజేపీ వాళ్ళు కూడా ఈయన నమ్మకం లేని కేసరి అనుకుంటే ఒక రకం, ఈ ఆంధ్ర నాయకత్వం మళ్ళీ ఇక్కడ అడావుడి చేస్తుందని బీఆర్ఎస్ కనుక ఎక్కువ విమర్శలు చేస్తే ఈయన పట్టించుకోకపోవచ్చు. లేదు ఈయన వల్ల ఇక్కడ కాపు సామాజిక వర్గం, మున్నూరు కాపు ఇటువంటి కొన్ని వర్గాల్లో కానీ కొన్ని ఓట్లు వస్తాయి ఈయన ఫేస్ చూపిస్తే అని అనుకుంటే
ఆయా సభల్లో తిప్పొచ్చు. తిప్పినా కూడా ఈయన ఇట్లాగే మాట్లాడారనుకోండి, కేసీఆర్ నిన్ను రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనకుండా, కాంగ్రెస్ బీఆర్ఎస్ జోలికి వెళ్లకుండా, బీజేపీని గట్టిగా మద్దతు ఇవ్వకుండా ఊరికే కాలక్షేపం చేశాడు అనుకోండి, ఆయన చేసిన చేయకపోయినా ఒకటి. ఈ పరిణామాలు ఎట్లా జరుగుతాయి అనేది రేపు నామినేషన్ అయిన తర్వాత ఉండే పరిస్థితులు బట్టి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్ లో జాయిన్ అయినందుకు. నమస్తే సార్. నమస్కారం.